మీటింగ్ బాగుందా? ఎంతమంది నన్ను ఫస్ట్ టైం చూస్తున్నారు? సో పరిచయం అవసరం లేదు సార్. నా పేరు సైదులు. నేను ఇక ఆ బిల్డింగ్ వెనకాల నేను చదువుకున్న కాలేజ్ ఉంది, ఇంటర్మీడియట్ కాలేజ్. ఇక్కడే చదువుకున్నా, ఇబ్రాహీంపట్నంలో. డిగ్రీ ఇక్కడనే చదువుకున్నా. 2010 నుంచి 2010 వరకు నేను చదువుకున్నా. చదువు చక్కగా అయితే అది గుర్తింపు పాడేది చదవలే కాబట్టి 2010లో నా డిగ్రీ అయిపోగొట్టిన అటెండ్ చేసి బలవంతంగా. నేను 2010లో జాబ్లో ఎక్కిన మెడికల్ రెప్. అక్కడి నుంచి 11 ఏళ్ళు జాబ్ చేసిన. 4500 బ్యాచులర్గా, 50,000 రూపాయలు నా ఐఎస్ సాలరీ, తెలంగాణ మేనేజర్గా. 50,000 రూపాయలు శాలరీ వచ్చేటప్పుడు నా లైఫ్ ఎట్లుందో 4,500 వస్తేటప్పుడు కూడా సేమ్ అట్లే ఉంది. మీకు అందరికీ తెలిసినటువంటి పాయింటే, జాబులో మిగిలిచ్చేది ఏముండదు, ఉన్నేటి కడతాం సరిపోతుంది. ఎస్ ఆర్ నో? నాది అట్లే ఉన్నది. అట్లే ఉండి నాకు ఒకటే ఆలోచన ఏముండదంటే ఇంకొక ఇన్కమ్ కానీ ఇంకోటి చేయాలనే కానీ ఆలోచన ఎప్పుడు రాలేదు. కానీ ఉన్న జాబ్లోనే ప్రమోషన్ కోసం పరిగెత్తేది, ఓటీలు చేయటం, కొంచెం ఇన్సెంటివ్ కోసం పరిగెత్తడం, 4 డాక్టర్ని కలవమంటుంటే ఇంకో 2 ఎక్స్ట్రా కలవటం, బిజినెస్ ఎక్కువ వస్తే 2 రూపాయలు ఎక్కువ వస్తే చిట్టేసుకోవచ్చు, ఏమన్నా ఉంటే ఖర్చులు ఉంటే తీర్చుకోవచ్చు. ఈ మైండ్ సెట్ తోటి ఉన్నా. 2013లో కొంచెం వర్క్ చూసి నాకు ఆంధ్రాకి ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడ మేనేజర్గా ఉన్నా. మళ్ళీ తెలంగాణకు వచ్చినాక తెలంగాణ మొత్తానికి మేనేజర్గా 50,000 శాలరీ ఇచ్చారు. అది 15,000కి లాక్డౌన్లో పడిపోయిన తర్వాత నాకంటే ముందు మాట్లాడినటువంటి నా క్లాస్మేట్ బాలం శ్రీన్ సారు ఈ గొప్ప ప్లాట్ఫామ్ నాకు పరిచయం చేయడం జరిగింది. ఫోన్ ద్వారానే, జస్ట్ ఫోన్లో మెసేజ్ పెట్టిండు. మీ అందరిలాగానే నేను కూడా వెస్టేజ్ గూగుల్లో కొట్టి ఇది సబ్బుల కంపెనీ అనుకోని ఒక 4 నెలల దాకా నేను లైట్ తీసుకున్నా. 4 నెలల తర్వాత నన్ను బలవంతంగా ఒక మీటింగ్కు, ఆ బలవంతంగా నేను ఎందుకు పోయినా అంటే, శ్రీన్ సార్ నేను ఉద్యోగం వదిలేస్తున్నారా అన్నాడు. వాడు ఉద్యోగం ట్రై చేసేటప్పుడే నేను అనుకున్నా సీన్ గారికి వస్తుంది మనకు రాదని చెప్పి నేను ట్రై కూడా చేయలేదు ఉద్యోగం. వాడు ట్రై చేసుకుని కొట్టిండు. సీన్ సారు డిగ్రీలో చాలా సైలెంట్గా ఉంటాడు. నేను ఘోరంగా ఏడిపించుకోను వాడిని. నేను చూస్తేనే భయపడతాడు, ఏడిపించేది, సెటైల్ వేసేది బాగా. అట్లాంటి వాడు నాకు వచ్చి ఇది కంపెనీలో జాయిన్ గా అంటే సీన్ గారికి ఎవరిక అన్నట్టుండే నా మైండ్లో. అట్లా నేను గవర్నమెంట్ జాబ్ అయితే కొట్టిండు, కానీ ఈ కంపెనీ ఏంది మళ్ళీ అన్నట్టు ఒక 4 మంత్స్ దాకా నేను వినలేదు. రోజు మా ఇంటికి వచ్చి చెప్పినా నేను వినకపోవడానికి 2 కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, నా ఎంట పడుతుండు కాబట్టి దాని విలువ నాకు అర్థం కాల. నెంబర్ 2, ఇట్లాంటివన్నీ ఫేక్. ఈ 2 విషయాలతో వెళ్ళలేదు. ఒకసారి ఇందాక మీకు ఇంట్రడ్యూస్ చేసింది కదా భిక్షం సార్ మాల్లో మీటింగ్ పెడితే పాండు సార్ బండి నడుపుతున్నాడు, సీన్ సార్ వెనక కూర్చున్నాడు, నన్ను మధ్యలో కూర్చోబెట్టుకొని తీసుకుపోయారు. ఆ బండి కూడా నాదే, అందులో పెట్రోల్ కూడా నాతోనే పంపించారు. తీసుకుపోయి మాల్ మీటింగ్లో కూర్చోబెట్టినాక రమేష్ సారు, తర్వాత మన నాగరాజ్ సారు, లింగయ్య సారు, భిక్షం సార్ వీళ్ళందరూ మాట్లాడినాక భిక్షం సార్ ఒక్కడు మాట్లాడుకుంటా ఈ బిజినెస్ ఎట్లుంటుంది, వాళ్ళందరూ మాట్లాడినాక నాకు ఏమర్థమైందంటే ఇలా మునిగేయలేదు ముంచేయలేదు అని ఒకటి అర్థమైంది. ఇంటికి వచ్చినాక కొంచెం డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంది, గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటివి, దీనికి ఉన్నటువంటి చరిత్రని చదువుకున్నా. ఈ గ్యాప్లో ఎంఎస్ఆర్ గారిని మా ఊరికి తీసుకురావడం జరిగింది. మా అప్లయన్స్ వెంకట్ సారు, పాండు సారు, సీన్ సారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఊళ్ళో తీసుకొస్తే నా మైండ్ ఎట్లుండంటే తెలంగాణ మేనేజర్ అని చెప్పుంటారు వీళ్ళు ఖచ్చితంగా. మా వాడు పెద్ద తోపు సార్ అని. సార్ వస్తే